గుడ్ ఈవినింగ్ మిత్రులారా. ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నానండి. మీరు కూడా ఈవినింగ్ వాకింగ్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఖచ్చితంగా వాకింగ్ చేస్తూ ఉంటే ఏదో ఒక మంచి మాట చెప్పుకోవడం మనము తరచూ చేస్తున్న పనే కదా. ఇవాళ నేను చెప్పబోయే మాట ఏంటంటే, చాలా మటుకు మనం మనుషులం ఈనాడు ఎలా బాధపడుతున్నామంటే, మన నుంచి వచ్చే మెంటల్ నాయిస్ అంటారు, లేదా బయటి నుంచి వచ్చే నాయిస్. బయటి నుంచి వచ్చే నాయిస్ అంటే కార్ హార్న్, లేదా టూ వీలర్ హార్న్, లేదా ఇంకొక చప్పుళ్ళు కాదు నేను మాట్లాడుతుంది. నేను చెప్తుంది ఏంటంటే మనుషుల ప్రవర్తన లేదా మన సొంత పరిస్థితి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మటుకు దాని గురించి మనం తరచూ ఆలోచించుతూ కూర్చున్నామనుకోండి, ఖచ్చితంగా జీవితం ఇబ్బంది పాలు కావడం అనేది 100% జరుగుతుంది. కాబట్టి మెంటల్ నాయిస్ ఒకవేళ మనము కంట్రోల్ చేసుకొని అవాయిడ్ చేయగలిగితే దానంత పీస్ఫుల్ లైఫ్ ఏది ఉండదు. మనలో ఏదో ఒక బాధ ఉందనుకోండి, దాన్ని బాధలాగా చూసుకోకుండా అదొక అవకాశంలాగా మనం గ్రహించి దాన్ని అర్థం చేసుకొని దాన్ని సరిదిద్దుకొని ముందుకు ప్రయాణం అనేది కొనసాగించుకునేటట్టు ఆలోచన చేసుకొని మనము జీవితాన్ని గడపాలి. అలానే బయట నుంచి వస్తున్న అనవసరమైన శబ్దాలని మనము ఆలోచన చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటే మటుకు మన జీవితం ఎక్కడికి చేరిపోతుంది? శూన్యం. చివరికి మిగిలేది శూన్యమే. కాబట్టి అవసరం లేని శబ్దాలకి విలువ ఇచ్చి ఎంతో అద్భుతమైన జీవితాన్ని నాశనం చేసుకోరని ఆశిస్తూ ఇట్లు మీ శంకర్ నారాయణ. ఉంటానండి.